గుడ్ మార్నింగ్ అందరికీ. కంపెనీకి పేమెంట్ చేశాను ఒక 2 పేమెంట్స్ 10,700. ఒకసారి చూపిస్తా. ఇది నేను మార్నింగ్ కంపెనీకి పేమెంట్ చేశాను 10,700 2 కిట్స్ అనమాట. 21,400 ఫ్రమ్ అంటే నా అకౌంట్ నుంచి సాయి కుమార్. 2 అంటే ఈబయోటోరియం కంపెనీకి పేమెంట్ చేశాను అనమాట. ఇలా మీరు ఒక స్టేట్మెంట్ తీసి స్క్రీన్ షాట్, కంపెనీకి పేమెంట్ చేసాం కదా ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇట్లా ఐఎంపిఎస్ పేమెంట్ చేసాం కంపెనీకి ఈబయోటోరియం. అకౌంట్ నెంబర్ వచ్చేసి కంపెనీ 9677. ఈ చెక్ నెంబర్ అనేది ఏదైతే ఉందో అది మన యూటీఆర్ నెంబర్ అనమాట. 10,700 2 ప్రొడక్ట్స్ కాబట్టి 21,400 అమౌంట్ అని మాకు ఇక్కడ వచ్చిందనమాట. కంపెనీకి పేమెంట్ చేసాం. ఇది మనం చెక్ చేద్దాం ఒకసారి కంపెనీకి వచ్చేసి. ఇక మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసుకున్నా. ట్రాన్సాక్షన్ యూటీఆర్, మన బ్యాంక్ ఏది, మన బ్యాంక్ పేరు, బ్రాంచ్ ఎక్కడ మనది, ఏ రోజు ఏ టైంకి పేమెంట్ చేసాం మొత్తం మనం రాసుకోవాలి. ఇప్పుడు మన ఐడి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి నా ఐడి ఓపెన్ చేస్తాం. పిన్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇది నా ఐడి. ఇది లాగిన్ అవుతున్నా. ఈ బయట ఉంది FALDT. ఇది మన ఐడి అనమాట. పిన్స్ ఎలా తెచ్చుకోవాలంటే చూపిస్తాం. మనం కంపెనీకి పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్ కంపెనీకి రిసీవ్ అయిందా కాలేదా ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఈ 4 ఆప్షన్ ఉంది. ఫస్ట్ పర్చేస్ ఫర్ అవేర్నెస్, ఫ్యామిలీ బోనస్ అండ్ మంత్లీ సెల్ఫ్ రీపర్చేస్ అనేది అవుతుందో ఇది క్లిక్ చేయండి. ఆప్షన్ 4 క్లిక్ చేయండి. ఆప్షన్ 4లో వచ్చేసి ఆప్షన్ 4లో నో యువర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి స్టేటస్. మనం కంపెనీకి ఏదైతే పేమెంట్ చేసామో అది కంపెనీకి క్రెడిట్ అయిందా కాలేదా చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఎంటర్ కరెక్ట్ ట్రాన్సాక్షన్ ఐడి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో అది కాపీ చేసుకుంటాను నేను. కంపెనీకి మనం పేమెంట్ చేసింది 4D వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ ఐడి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఈ బాక్స్లో క్లిక్ చేయండి. ప్రొడక్ట్ పర్చేస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి, క్విక్ రెస్పాన్స్. మనకేమైనా వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది. కంగ్రాచులేషన్స్, యువర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి మ్యాచ్డ్ విత్ అవర్ బ్యాంక్, యూ క్యాన్ సెండ్ యువర్ యాక్టివేషన్ ప్రొడక్ట్స్ రిక్వెస్ట్ నౌ. మనం పేమెంట్ చేసిన అమౌంట్ 10,700 2 ప్రొడక్ట్స్ కదా, 21,400 కంపెనీకి రిసీవ్ అయింది పేమెంట్. ఇప్పుడు మనం ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి లీడర్స్. ఇది మన ఐడి. మళ్ళీ 4 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 4E ఫస్ట్ పర్చేస్ ఫర్ అవేర్నెస్ ఫ్యామిలీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. సెల్ఫ్ రీపర్చేస్ క్లిక్ చేసుకోండి. అవేర్నెస్ అండ్ ఫ్యామిలీ బోనస్ 4Eలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్నీ మన డీటెయిల్స్, డిస్ట్రిబ్యూటర్ పేరు, మొబైల్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి కైండ్లీ నోట్ ఎట్ ఎ టైమ్ ఓన్లీ 9 యాక్టివేషన్ పిన్స్ అలౌడ్. ఇన్ కేస్ మన 10,700 ఒక 10 ఉన్నాయనుకోండి, కంపెనీ 10 ఒకటేసారి పిన్స్ అనమాట. 9 పేమెంట్స్ ఒకసారి సపరేట్ పంపించాలి. మిగతా ఒక పేమెంట్ ఏదైతే ఉందో అది సపరేట్ పంపించాలి. ఇక సెలెక్ట్ చేసుకోండి. ఎట్లా పేమెంట్ చేసాం మనం ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఐఎంపిఎస్ త్రూగా చేసాం, అది సెలెక్ట్ చేసుకోవాలి. రీకన్ఫర్మ్ టోటల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ బై యువర్ ఈబయోటోరియం ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ యాజ్ పర్ యువర్ బ్యాంక్ స్లిప్. మన కంపెనీకి ఎంత పేమెంట్ చేసాం అమౌంట్ ఇక్కడ టైప్ చేయాలి. 21,400. ఇక్కడ వచ్చేసి యాక్చువల్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇన్ విచ్ బ్యాంక్, ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినాం మనం. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది 9677కే, ప్రతి ఒక్కరు దీనికే పంపిస్తారు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. యాజ్ పర్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి యూటీఆర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంట్రీ చేయాలి బాక్స్లో. ఒక్క నిమిషం. ఆ యూటీఆర్ మళ్ళీ కాపీ చేసుకోండి. ఈ చెక్ నేమ్ CHUQ అని కనిపిస్తుంది, 5193 ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం కాపీ చేసుకోండి. మన బ్యాంక్ యూటీఆర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. యాక్చువల్ రియల్ ట్రాన్సాక్షన్ డేట్, ఏ రోజు పంపిస్తాం. యాక్చువల్గా అది ఈరోజు కాబట్టి ఈరోజు డేట్ అయితే ఈరోజు, లేదా నిన్న పంపిస్తే నిన్న డేట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈరోజు పంపించాం కాబట్టి ఈరోజు
నెక్స్ట్ వచ్చేసి టైం, ఏ టైంకి పంపించాము, 6:35 AM పంపించిన కంపెనీకి, 6:35 AM. బ్యాంక్ నేమ్ అంటే మన బ్యాంక్, మనం కంపెనీకి సెండ్ చేసిన బ్యాంక్. నా బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్. మళ్ళీ బ్రాంచ్, నా బ్రాంచ్ వచ్చేసి హిమాయత్ నగర్. మీది ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ అక్కడ ఎంట్రీ చేయండి, హిమాయత్ నగర్. ఇది అటాచ్ ఓన్లీ సేమ్ డేట్ కరెంట్ బ్యాంక్ అమౌంట్ యూటీఆర్. ఏదైతే మనం కంపెనీకి పేమెంట్ చేసిన స్లిప్ ఉంటుంది కదా సార్, పేమెంట్ చేసిన స్లిప్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనం పేమెంట్ చేసిన కంపెనీ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా కంపెనీది, ఆ స్లిప్ ఇక్కడ అటాచ్ చేయాలంతా. ఇది స్లిప్ వచ్చేసి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. మనం ఏ పేమెంట్ అయితే కంపెనీకి పంపించిన ఆ స్లిప్ ఇక్కడ ఆ బాక్స్లో అక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ చూజర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మీడియా మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ రిమార్క్ ఏం అవసరం లేదు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ వెరీ కేర్ఫుల్లీ మెయిన్ కేటగిరీ వైజ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకి ఏం కావాలో ఫస్ట్ పర్చేస్, వన్ టైం ఫర్ న్యూ బిజినెస్ ఐడి యాక్టివేషన్, అవేర్నెస్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ వెరీ కేర్ఫుల్లీ సబ్ కేటగిరీ వైజ్ ప్రొడక్ట్స్. మనకి ఏం కావాలి, ఆల్ టైప్స్ ఆఫ్ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రెస్. మీకు ఏం కావాలంటే అగ్రికల్చర్. ఇన్ కేస్ మనకి మోర్ పవర్ కానీ ఇట్లా ఏమైనా కావాలనుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ స్పెషల్ మోర్ పవర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్రొడక్ట్స్ కావాలి. ఎస్, అది ఎన్ని కావాలి మ్యాట్రెస్. నాకు వచ్చేసి మై పర్చేస్ ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ సూపర్ ప్రీమియం స్పెషల్ ప్రోడక్ట్ వచ్చేసి 10,700, ఎంత 50 PV. ఓకే, వచ్చేసింది. ప్రోడక్ట్ టైప్ స్టాండర్డ్, ప్రోడక్ట్ కలర్ స్టాండర్డ్, విచ్ ప్రోడక్ట్ ఏది కావాలి సైజ్ మనకి. ఐ వాంట్ 1 క్వాంటిటీ సింగిల్ బెడ్. ఇది ఇన్కేస్ మీకు డబల్ కావాలంటే డబల్ 90,300 కిట్ పేమెంట్ చేశాక డబల్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు సింగిల్ కావాలి 10,700. ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ స్టాక్ అంటే మనకి ఇక్కడ స్టాక్ ఉంది, అది మనకి ఎన్ని కావాలి, ఎంటర్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఎన్ని కావాలి మనకి. మనం ఎన్ని పేమెంట్ చేసాం, 2, 10,700 2. ఇక్కడ యువర్ టోటల్ ఫైనల్ ప్రొడక్ట్ పర్చేస్ 21,400. మనం ఎంతైతే కంపెనీకి పేమెంట్ చేసినా అది మ్యాచ్ కావాలి. ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. అట్లా యాడ్ అయిపోతుంది. ఒకసారి క్యాప్చర్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఎంట్రీ చేయండి, 9EAPF అని సేవ్ చేయండి. ఎస్, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. మనం పిన్స్ తెచ్చుకున్నాం కదా, 4Dలో వచ్చేసి యూటీఆర్ ట్రాన్సాక్షన్ ఐడి చెక్ చేసాము. 4Eకి వచ్చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 4B బ్యాక్ వచ్చి మళ్ళీ 4B అని వ్యూవర్ ఫస్ట్ పర్చేస్ ఫర్ అవేర్నెస్ ఫ్యామిలీ అండ్ సెల్ఫ్ పర్చేస్ 50 PV. 4B క్లిక్ చేయండి. 4Eలో ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు 4Bలో వచ్చేసి పిన్స్ వస్తాయి. మనకి ఇక్కడ వచ్చినాయి చూస్తుందా, ఈరోజు డేట్ ఎన్ని కావాలి, 10,700 వచ్చేసి 10,700 ఏ ప్రోడక్ట్, ఇవన్నీ ఫస్ట్ పర్చేస్. ఇక్కడ వచ్చేసి క్లిక్ టు యాక్టివేట్ ఉంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి మనం ఏదైతే క్రియేట్ చేసామో ఐడి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ పాన్ కార్డ్ నెంబరు. ఇక్కడ వచ్చేసి యువర్ ప్రొడక్ట్ డిస్పాచ్ అడ్రస్, వాళ్ళ అడ్రస్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వచ్చేస్తాయి మనకు. మై పర్చేస్ ఎక్స్ట్రీమ్ సూపర్ ప్రీమియం అని వస్తుంది. యువర్ టోటల్ ప్రొడక్ట్ అమౌంట్ 10,700 సెలెక్ట్ చేసుకోండి. ఎట్లా కావాలి మనకు ప్రోడక్ట్, టు పికప్ సెంటరా లేకపోతే ఈబైట్ అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి కావాలా. మనకి మ్యాక్సిమం అందరూ వచ్చేసి పికప్ సెంటర్ నుంచే తీసుకుంటారు, డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి. పికప్ సెంటర్ అని ఎంట్రీ చేయండి. పికప్ సెంటర్ నుంచి తెచ్చుకోవాలండి మనం. అది ఇక్కడ వచ్చేసి
మన పికప్ సెంటర్ ఐడి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఐడి ఇక్కడ నేను చూపిస్తాను. పికప్ సెంటర్ ఐడి ఇది పికప్ సెంటర్ ఐడి అనమాట. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇట్లా పికప్ సెంటర్ ఐడి చేస్తే ఇది వచ్చేసి గీతా మేడం అనమాట. మేడం దగ్గర పికప్ సెంటర్ ఉందన్నమాట. ఇది మేడం ఐడి అనమాట. ప్రోడక్ట్ బుక్ చేస్తే మేడం వాళ్ళకి వస్తుంది ప్రోడక్ట్, ఇది వాళ్ళ పికప్ సెంటర్కి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ప్రోడక్ట్ వెరీ కేర్ఫుల్లీ సైజ్ మనకి ఎట్లా కావాలి. ఐ వాంట్ సింగిల్. ఇన్ కేస్ మనకి డబల్ అయితే 90,300 అయితే 90,300 సెలెక్ట్ చేసుకోవాలి. మనకు సింగిల్ అనమాట, సింగిల్ కావాలి. అట్లా ప్రొడక్ట్ డెలివరీ నీకు ఎట్లా కావాలి. బై హ్యాండ్ డెలివరీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పికప్ సెంటర్. మన అందరికీ 96 పికప్ డిస్ట్రిక్ట్ పై నుంచి రావాలి మనకు పికప్ సెంటర్కి. మ్యాక్సిమం అందరూ పికప్ సెంటర్ త్రూగానే తీసుకుంటాం కాబట్టి పికప్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏముంది సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడి రెడ్ ఐడి గ్రీన్ అయిపోతుంది. ఓకే అని సబ్మిట్ చేస్తే పీవీ కనిపిస్తుంది నాకు డాష్బోర్డ్లో. ఇంతే ఐడి క్రియేట్ చేయడం ఇంతే. 4Dలో వచ్చేసి మనము కంపెనీకి పంపించిన ట్రాన్సాక్షన్ ఐడి చెక్ చేసుకుంటాం. కంపెనీకి పంపించిన ట్రాన్సాక్షన్ ఐడి చెక్ చేసుకుంటాం. 4Eలో వచ్చేసి పిన్స్ తెచ్చుకుంటాం. 4Bలో వచ్చేసి క్రియేట్ చేసిన ఐడి యాక్టివేషన్ చేస్తాం. ఇంతే ఐడి క్రియేట్ చేయడం.